శ్రీమాత్రే నమః. ఒక చిన్న కథ పేరు గర్వభంగము. మునులకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి నారదుల వారు శ్రీమన్నారాయణుని దర్శించడానికని వైకుంఠానికి వెళ్ళి తిరిగి గంధర్వపురం మీదుగా భూలోకానికి వస్తూ ఉంటారు. మార్గ మధ్యంలో గంధర్వ గాయకుడైనటువంటి తుమ్మురుడు నారదుల వారిని కలిసి కుశల ప్రశ్నలు అడుగుతారు. అలా ఇద్దరు భూలోకానికి వస్తూ ఉంటారు. అలా వస్తూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడు వారిని చూసి, ఏంటి మీలో మీరు ఇలా గొడవ పడుతున్నారు అని అడుగుతారు. అప్పుడు నారదుల వారు, నేను దేవగాయకుడినని, తుమ్మురుడేమో తాను గంధర్వ గాయకుడినని చెప్పి అలా మళ్ళీ వాదులాడుకుంటూ ఉంటారు. అప్పుడు హనుమంతుడు అదిని, మీలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తున్నాను అని అక్కడున్న పెద్ద బండరాతి పైన నారదుల యొక్క వీణ నుంచి హనుమంతుడు గానం చేయగా ఆ రాయి కరిగి ఆ వీణ రాతి యందు ఇమిడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు గొప్పవారో తెలియాలంటే ఆ వీణను తీసి గానం చేయాలి అని అంటారు హనుమంతులు. ముందుగా నారదుల వారు ప్రయత్నం చేసి గర్వభంగం పొందుతారు. తరువాత తుమ్మురుడు గానం చేసి తన వలన కూడా కాదు అని చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు గానం చేసి మరలా ఆ రాతిని కరిగించి వీణను తీసి నారదుల వారికి ఇచ్చి ఎప్పుడూ ఇలా గొడవ పడద్దని ఇద్దరిని మందలిస్తారు. ఇద్దరు కూడా సిగ్గుపడి హనుమంతునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కావున మనం ఎంతటి వారమైనను గర్వపడరాదు. ఎప్పుడు కూడా మనకన్నా అధికులు ఉంటారు అని గమనించుకోవాలి. నమస్తే.